హాయ్ అండి. పిల్లల లంచ్ కోసం అయితే రాగి జావ ఎగ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనకి రాగి జావకి ఎలా అంటే కొలతలు పావు లీటర్ వాటర్ తీసుకుంటే 2 గ్లాసులు, నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. అది పావు లీటరు. 2 స్పూన్లు రాగి పిండి కలిపాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఏదైనా గిన్నె పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా రాలుప్పేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ కలుపుకున్న 2 స్పూన్ల రాగి పిండి వేసేసుకోవాలి. దీంట్లో ఇంకా ఏమీ కలపకుండా తాగడం కోసం ఇలా పలచగా చేశాను. మీరు ఇంకా పాలు కానీ పెరుగు కానీ కలుపుకోవాలి అనుకుంటే 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రాగి పిండి. నేను స్పూన్కి 1 గ్లాస్ చొప్పున వేసాను. 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ రాగి పిండి సరిపోతుంది. అది పావు లీటర్ వాటరు. ఇది డైరెక్ట్గా ఇలా తాగేయచ్చు అనమాట. చాలామందికి చల్లగా అయితే ఇష్టం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. నేనైతే వేడివేడిదే తీసుకుంటాను. నాకు వేడిదే ఇష్టం అండి. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగుతూ ఉంటా. ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం అయితే ఒక 7 ఎగ్స్ అయితే ఉడికించి తీసుకున్నాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించి ఎగ్స్ సైడ్కి తీసుకోవాలి. ఒక 3-4 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి సన్నగా తరిగి తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేనైతే కొర్రలు అట్లానే మాకు డైలీ రసం అయితే టమాటా రసం కావాలి, అది కూడా ఉంటుంది. ఇలా ఆవాల జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కరివేపాకు టమాటో కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ అంతా కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం వేసి రాళ్ళుప్పు బాగా కలిపేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకున్న టమాటో పెరుగంతా కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వాటరు మిక్సీ జార్ కడిగేసాను. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా ఘాట్లు పెట్టి వేసేసుకొని మనకి దగ్గర పడే వరకు వేపుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నిన్న నేను పెరుగు మీల్ మేకరు చేశానండి. పెరుగు మీల్ మేకర్ అంటే పెరుగు మొత్తం చారులాగా చేశాను. పెరుగు చిలుక్కొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ వేసాను. అట్లానే మీల్ మేకరు వేడి నీళ్ళను తీసి గట్టిగా పిండేసుకొని ఆ పెరుగులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.